హలో ఎవ్రీవన్, అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు. ఇప్పుడే డూట్ చూసేసి రావడం జరిగింది. ఒక మొక్కలో చెప్పాలంటే ప్రదీప్ లేకపోతే సినిమా లేదు. ఆడి కోసమే థియేటర్లోంచి బయటకు వచ్చేటప్పుడు ఒకవాడు ఏమనుకుంటున్నాడంటే, ఈడేంద్ర మొత్తం నా జీవితాన్ని నాకు చూపిస్తున్నాడు, మరి ఇంత మంచితనం పనికిరాదేమో అనే వేలో టాకింగ్ చేసుకుంటూ వస్తున్నారు. అంటే అతను ఎంత పర్ఫార్మెన్స్ చేశాడు అనేది ఒకసారి ఆలోచించుకోండి. డైరెక్టర్ ప్రదీప్ లేకపోతే ఈ స్టోరీతో వీళ్ళు సినిమా ఇటు కొట్టడం అనేది జరిగి ఉండేది కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే చూసుకోవచ్చు. మరీ డీప్గా చెక్ చేసి ఇదేంట్రా పాత స్టోరీయే మళ్ళీ తీశారు అని చెక్ చేసుకునే వాళ్ళు అయితే వెళ్ళకండి. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్ ఉండకూడదు కదా సినిమాకి వెళ్ళేటప్పుడు. నా వేళ అయితే ప్రదీప్ కోసం నేను మళ్ళీ ఇంకోసారి కూడా వెళ్ళచ్చు. ఎందుకంటే అతను యాక్టింగ్తో సినిమా నిలబెట్టేశాడు. అంతమించి ఇంకా సింపుల్గా అయితే ఏం చెప్పలేను. మిగతా వాళ్ళందరూ కూడా చేశారు వాళ్ళ క్యారెక్టర్ల వాళ్ళు, కానీ నాకు వాళ్ళు ఎవరు కనపడలా. స్క్రీన్ మొత్తం అయితేనే కనపడుతున్నారు సినిమా మొత్తం. ఓవరాల్గా సినిమా అయితే బాగుంది. స్క్రీన్ ప్లే వైజ్ ప్రదీప్ యాక్టింగ్ అంటే సినిమా చూస్తున్నంతపు ఒక పాయింట్ అనేది నాకు గుర్తొచ్చింది. ఏంటంటే నో చెప్పడం అనేది నేర్చుకుంటే ఎవడైనా బాగుపడతాడు. అది ఆడు చెప్పలేదు. చెప్పుంటే సినిమా ఫ్లాప్ అయ్యేదేమో. చెప్పలేదు కాబట్టి హిట్ అయిపోయింది. అన్న ఆ వీపీ క్యారెక్టర్లు వేసినప్పుడే అన్నకి హిట్ టాక్ వస్తుంది. మీరు చూసారో లేదో, సేమ్ మూడు అదే జోనర్లో వచ్చాయి. సో సినిమా హిట్ కొట్టేశాడు. మరి ఇంకో 100 కోట్లు తీసుకెళ్ళిపోతాడు చూడు. ఫన్ రైడ్ అన్నట్టు లేపుకెళ్ళిపోతాడు అంతే. సినిమా బాగుంది. ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు వెళ్ళేసి థియేటర్లో చూడండి. మీ దగ్గరుండే థియేటర్లో తక్కువ రేట్కే వస్తుంది. అప్పటి వరకు మరో రివ్యూ కోసం సబ్స్క్రైబ్ టు మీ పర్లేదు బాబాయ్. మీ ఒపీనియన్ ఏంటో సినిమా చూసుంటే కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. జై హింద్.